విశాఖ మహానగరం పరిధి మరింత విస్తరించాలి అనే ఆలోచన సాధ్యమేనా? జిల్లా మొత్తం జీవీఎంసీ పరిధిలోకి తేవాలి అంటే ఎదురయ్యే సమస్యలేమిటి? తాజా ప్రతిపాదనల నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? విశాఖ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం. జిల్లాల పరిధిలో చూసుకుంటే అతి చిన్నది. ఇటువంటి జిల్లాల్లో మెజారిటీ భాగం విశాఖ జీవీఎంసీ పరిధిలోనే ఉంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను 20 ఏళ్ల కిందట గాజువాక, పెందుర్తి మండలాలలోని కొన్ని ప్రాంతాలు, మధురవాడ, పిఎంపాలెం, కొమ్మాది పరిసర ప్రాంతాలను కలుపుతూ జీవీఎంసీగా అప్గ్రేడ్ చేశారు. 2011లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. అయితే కొన్ని గ్రామాల నాయకులు అభ్యంతరం చెబుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విలీన ప్రక్రియ ఆలస్యమైంది. ఎట్టకేలకు 2020లో ఇటు అనకాపల్లి, అటు భీమిలి మున్సిపాలిటీతో కూడిన జీవీఎంసీని 98 వార్డులుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమిలిలోని ఆనందపురం, పద్మనాభంతో పాటుగా పెందుర్తిలోని మిగిలిన ప్రాంతాలను జీవీఎంసీలో కలపాలంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన అధికారులు 4 మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ను ఆదేశిస్తూ సురేష్ కుమార్ మెమో జారీ చేశారు. దీంతో విలీన ప్రక్రియ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం జీవీఎంసీ 682 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇప్పటికీ చాలా వార్డులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందించే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు మరో 4 మండలాలు జీవీఎంసీలో విలీనమైతే జిల్లా మొత్తం నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చినట్లవుతుంది. ఇప్పటికే జీవీఎంసీలోని 98 వార్డుల్లో సుమారు 21 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 4 మండలాలు విలీనమైతే వాటి పరిధిలోని 87 గ్రామాల్లో గల సుమారు 4 లక్షల మందిని కలుపుకొని జనాభా సంఖ్య 25 లక్షలు దాటుతుంది. కానీ గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ మండలాలలో వ్యవసాయ భూములు ఎక్కువ. పైగా అక్కడ పారిశుద్ధ్యం, ఇతర నిర్వహణ జీవీఎంసీకి భారం. పైగా ఆ గ్రామాల ప్రజలు భారీ పన్నులకు వ్యతిరేకిస్తారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, గ్రామ పంచాయతీల వ్యవస్థ ఉంది. పైగా ఈ మండలాలు లేకపోతే జిల్లా కలెక్టర్ తో పాటుగా కొన్ని శాఖల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పండించే ఎవరైతే ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఇప్పటికే ఉన్న అంటే గ్యాటర్ అయిన తర్వాత ఇప్పటికే భూములకి అనేవి రెక్కలు వచ్చాయి, విపరీతంగా రెక్కలు వచ్చి విపరీత స్థాయిలోనే అంటే సెంటుల్లో అమ్మే భూములన్నీ కూడా నేడు దాన్ని గజాల లెక్క వచ్చేసి గజాల లెక్క ఈరోజు అమ్మే పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు కానీ ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా మీరున్న ఏవైతే ఇప్పుడు మండలాలు ఉన్నాయి, మండలాల నుంచి ఇక్కడ గ్యాటర్లో తీసుకొచ్చిన తర్వాత ఆ ల్యాండ్ తాలూకా విలువ అనేది ఎక్కువగా పెరుగుతుంది. రెండోది మీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించేటట్టు ఇది కనబడుతుంది తప్ప ఇంకో విధానం అనేది లేదు. కాబట్టి ఉన్న డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ స్థాయిల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడు పంచాయతీలో ఉన్న డిపార్ట్మెంట్లు అవన్నీ కూడా వాటిని ఎక్కడ మిర్జీ చేస్తారు, ఎలాగ దాన్ని కలుపుతారు అనేది కూడా దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుతం జీవీఎంసీ పాలక వర్గం పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17తో ముగుస్తుంది. ఆ క్రమంలో మళ్లీ ఎన్నికలు జరగకుండా ఉండేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల నాయకులు, ప్రజలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ సమస్య పూర్తి కానంత వరకు ఎన్నికలు జరగవు. అందుకోసమే ఇదంతా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో భారీగా లేఅవుట్లు వేశారు. ఒకవేళ వాటి ధరను పెంచుకునేందుకు కూడా ఇదంతా ఒక ఎత్తుగడ అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ జీవీఎంసీలోని ఈ ప్రాంతాలన్నింటినీ విలీనం చేయడం ద్వారా అక్కడంతా కూడా ఈ గ్రామ శివార్లు ఏదైతే అనంతపురం మండలం, భీమిలిలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి, ఇటు పెందుర్తి మండలంలోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి, ఇదంతా పద్మనాభ మండలం కానీ ఇదంతా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత వ్యవసాయ ప్రాంతాలు. ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం. ఈ ప్రాంతాలని జీవీఎంసీలో విలీనం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
ఆ ట్యాక్సెస్ కూడా, పన్నుల భారం కూడా జీవీఎంసీలో ఎప్పుడైతే వచ్చిందో పన్నుల భారం కూడా విపరీతంగా పెరుగుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ పరిధిలో ఉంటే అక్కడ ఉన్నటువంటి పన్నులు అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జీవీఎంసీలో విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు, వాళ్ళు కూడా దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. గతంలోని విలీనం చేసిన తర్వాత అనకాపల్లి కానివ్వండి, లేకపోతే ఇక్కడ భీమిలి మున్సిపాలిటీని కానీ విలీనం చేయడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతాలకు సరైనటువంటి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, లేకపోతే సరైన అభివృద్ధి లేదు అని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. విశాఖను నిజంగానే పాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా మార్చాలంటే కేవలం విస్తీర్ణం పెంచడం ఒక్కటే సరిపోదు. అంతర్గత వసతులు, సమగ్ర ప్రణాళికతో కూడిన అభివృద్ధి కావాలి. అయితే ప్రస్తుత ప్రతిపాదనపై న్యాయపరమైన అభ్యంతరాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఈ విలీన ప్రక్రియ ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.